వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల బయ్యారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా రైతులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు రైతులు ఉన్నారు ఇక్కడ అన్న క్రమంగా చూస్తే పక్కనే బీటీపీఎస్ నిర్మించారు. బీటీపీఎస్ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అంటూ ఎంతో యువకుల ఆశలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, గన్ను వస్తాయని ఆ రోజున్న ప్రభుత్వ మాటలు నమ్మి ఇక్కడ ఉన్న రైతులు కూడా భూములు ఇచ్చారు. కొంత ఉద్యోగాలు వచ్చిన సంతోషమే. ఉద్యోగాలు వచ్చిన క్రమంలో ఇక్కడ ఉన్న పొల్యూషన్ అంచనా వేయలేదు గ్రామ ప్రజలు. ఈ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పొల్యూషన్ ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి, ఈ సబ్ క్రిటికల్ వచ్చే నష్టాలు ఏంటని స్థానిక రైతులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఈ పొల్యూషన్ వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ వల్ల పంట అనేది పూర్తిగా దిగుబడి రాకుండా అయిపోయింది. ఏడుల బయ్యారం అంటే మొత్తం 3 పంటలు పండే బయ్యారం ఇది. ఎప్పుడు కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయిన ఊరు ఇది. 3 పంటలు పండేది ఇప్పుడు 2 పంటలు కూడా కష్టంగా ఉంది. రైతు వ్యవసాయం చేయాలంటే భయపడిపోతున్నాడు. దానికి ముఖ్య కారణం ఏంటంటే పొల్యూషన్ పౌడర్ రావడం వల్ల సుంకు ఆ పౌడర్ అనేది కనపడదు, రైతు కానీ ఎవరికి కనపడదు. దాంట్లో దిగి ఆ పంట పొలంలో దిగితేనే మనకు తెలిసింది ఆహా ఇది ప్రాబ్లం అని. బాగా పెరిగిపోయింది. దిగుబడి అనేది బిల్కుల్ జీరో. ఒకప్పుడు 40 బస్తాలు 50 బస్తాలు ఒడ్లు పండే పంట పొలాలు ఇవి. ఇప్పుడు 25 బస్తాలు 30 బస్తాలు కూడా పండట్లేదు. ఇప్పుడున్న మార్కెట్ రేట్లో ఎరువులు కానీ విత్తనాలు కానీ మందులు కానీ ఉన్న రేట్లో ఈ రైతు వేసి వ్యవసాయం చేసి ఏం చేయాలా? ఇది ఎన్నోసార్లు మేము కంప్లైంట్ చేయటమైంది. అన్ని ప్రజాప్రతినిధుల దగ్గర కూడా తీసుకెళ్ళాం, అయినా కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. ఇంకొకటి, ఒకప్పుడు ఈ బయ్యారంలో 24 అవర్స్ ఎప్పుడు జనాలు తిరుగుతుండేవాళ్ళు, బయట పడుకునేవాళ్ళు, ఎట్లా పడితే అట్టుండేవాళ్ళు. కానీ ఈ రోజు ఒక 2 గంటలు మనం నైట్ బయట పడుకున్నట్టు పడుకోలేము. 2 రోజులు పడుకుంటే 3 రోజులు ఆ మనిషి ఉంటాడో ఉండడో కూడా తెలియదు. ఇప్పుడు దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయి. హాస్పిటల్ పోతే మీరు బయ్యారం నుంచి వచ్చారా డైరెక్ట్ అడిగేస్తున్నారు. అడిగి నీకు జబ్బు ఉన్నది అడగట్లేదు, నీ జబ్బు ఏంది అడగట్లేదు. డైరెక్ట్ ఏమంటారు, నువ్వు బయ్యారం నుంచి వచ్చారా మీరు అంటే ఓకే, వాళ్ళు స్పెషల్ ట్రీట్మెంట్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇక్కడ పొల్యూషన్ ఉంది, పొల్యూషన్తో వస్తున్నారు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు, వేరే ఏం మార్గం లేదని. దానివల్ల ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. పొల్యూషన్ తగ్గడానికి అసలు కంపెనీ వల్ల అవ్వట్లేదు అనుకో. కనీసం పొల్యూషన్ ఎలా తగ్గుద్ది? మనకు మేము చెట్లు ఉంటాం, హరితారంగా ఉంటే మనకు పొల్యూషన్ తగ్గుద్ది. దాని మీద ఎన్నోసార్లు కంప్లైంట్ చేస్తామంటారు, చేయట్లేదు. ఇప్పుడు వచ్చే సిఎస్ఆర్ నిధులనే ఉంటాయి. మాకు కొద్దిగా గొప్ప అవగాహన ఉంది. పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా కొద్దిగా గొప్ప అవగాహన ఉంటాయి. ఈ రోజు మీడియా ఉంది, తర్వాత సోషల్ మీడియా ఉంది, అంతలా కలిసి తెలుసుకుంటుంటారు. తెలుసుకున్న తర్వాత కూడా అడిగినా కానీ అమౌంట్ సిఎస్ఆర్ నిధులు ఉంటాయి కదండి, విలేజెస్ని దత్తత తీసుకుంటారు కదా, అడాప్ట్ తీసుకున్నారు. ఏ విలేజ్ తీసుకున్నారు? ఏది లేదు. తీసుకున్నాం. ఏ విలేజ్ తీసుకున్నారు? ఇన్ని సంవత్సరాలు మేము వచ్చి బయ్యారంలో పుట్టి పెరిగిన వాళ్ళమే. ఈ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత నడుస్తున్న దగ్గర ఎక్కడ ఏ విలేజ్ తీసుకున్న దాఖలాలు లేవు. అడిగితే మా దగ్గర మేము తీసుకున్నాం, మేము చేస్తున్నాం. మొన్న ఈ మధ్య కూడా రీసెంట్గా కూడా హైదరాబాద్ సిఈ గారిని హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ హెడ్ గారు పిలిచిన తర్వాత 2 నెలలు మేము కంట్రోల్ చేస్తాం. ఏం కంట్రోల్ చేస్తారు? మొక్కలు నాటుతా ఉంటారు. ఇప్పుడు మొక్కలు నాటాలా? వర్షాకాలం వస్తే నాటుతాం. వర్షాకాలం వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం పడితే ఎండలు చచ్చిపోతాయి మొక్కలు. వీళ్ళు చేసేది ఏందో అర్థం కావట్లేదు. సిఎస్ఆర్ నిధుల గురించి అడిగినా ఎక్కడున్నా మేము కలెక్టర్ గారికి ఇస్తాం, మీకు ఎక్కడ ఏం లేదంటారు. కలెక్టర్ గారి దగ్గరికి ఎవరు పోతారు? ఇక్కడ కలెక్టర్ మనుగురు పోవాలంటే ఎవరికి పోయే టైం ఉండదు. ఇదంతా ఎవరు అసలు దీని గురించి మేము ముఖ్యంగా ఎన్నోసార్లు అప్లై చేసినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీని గురించి మేము మీడియా కూడా వినిపించేది ఏంటంటే చేతంత వరకు దీన్ని పబ్లిక్ తెలియజేయపరచవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే మీరు కూడా వరి పంట ఇస్తారు, మిరప వేస్తారు, పత్తి వేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది పంటల నష్టం దీనివల్ల బీటీపీఎస్ బూడిద? మొదటగా ఏంటంటే, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మొదటగా ఏంటంటే, ఏడుల బయ్యారంలో ఇంతకుముందు పల్లెటూరు అంటే మంచి పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు అనే విధంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే పవర్ ప్లాంట్ పెట్టిన కాండి పొల్యూషన్ వస్తుంది, ప్లాంట్ పొగ ఎక్కువ వస్తుంది. ఇవాళ ఆరు బయట కూడా ప్రశాంతంగా సాయంత్రం పూట ఒక 10 నిమిషాలు కూడా పడుకునే పరిస్థితి లేదు. స్వేచ్ఛాయుతమైన గాలి తీసుకోలేకపోతున్నాం. పంటలు అనేది ఏంటంటే ఇంతకుముందు 1,00,000-2 లక్షల పెట్టుబడి ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల ఏమైతే అనేకమైన తెగుళ్ళు వస్తున్నాయి. పెట్టుబడి భారం కూడా పెరిగిపోతుంది రైతులకి. పంట దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గడంతో పాటు కొనుగోలుదారులు కూడా ఏంటంటే నాణ్యత లేదని తక్కువ రేటు ఇస్తున్నారు. ఈ పవర్ ప్లాంట్ వచ్చిన కాండి రవాణా వ్యవస్థలో కూడా బాగా ఇబ్బందులు అవుతున్నాయి. వర్షం వస్తుంది, కొంచెం పక్కలే ప్రయత్నం చేస్తున్నాం. ప్లాంట్ పొల్యూషన్ వల్ల కనీసం ఇంట్లో కిటికీలు కానీ తలుపులు కానీ తీసే పరిస్థితి లేదు. ఒక 5 నిమిషాలు కూడా తీసే పరిస్థితి లేదు. ప్లాంట్ పొగ అంతా కూడా ఈ పౌడర్ రూపంలో మొత్తం ఇంట్లో వస్తువులకు కానీ అన్నిటికీ పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండట్లేదు. ఒక 2 రోజులలోనే బయట ఆరు బయట ఊడుద్దామంటేనే మొత్తం పొగ వెళ్తుంది, మొత్తం డస్ట్ వెళ్తుంది, కాళ్ళు నల్లగా మాసి ఏర్పడటం ఇదిగా ఉంది. ఇంతకుముందు కనీసం సంవత్సరానికి 1-2 సార్లు జ్వరం కానీ దగ్గు జలుబులు కానీ వచ్చాయి, ఏదన్నా ఈ శ్వాసకోశ వ్యాధులు కానీ వచ్చాయి. ప్లాంట్ వచ్చిన కాండి ఈ 3-4 సంవత్సరాలలో జ్వరాలు, దగ్గులు, ఈ అలర్జీలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి, దురదలు.
అయితే ఇంకొకటి ఏంటంటే మనకు ఏడుళ్ల బయారం నుండి మనుగురు వెళ్ళే రహదారిలో ఈ ట్రైన్ మార్గం బొగ్గు రవాణాకు ట్రైన్ మార్గం అనేది తొందరగా ఏర్పాటు చేయకపోవటం వల్ల అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఓకే. ఏడుళ్ల బయారం నుండి మనుగురు పోయే దారిలో ఈ ప్రైవేటు లారీలు పెట్టి బొగ్గు తోలించడంలో అనేకమైన యాక్సిడెంట్లు, విపరీతమైన ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ప్రమాదాలు తగ్గాయి. అవును, రైల్వే ద్వారా బొగ్గెళ్ళుంటే ఇంత ఒత్తిడి లేకుండా, ఇంత ట్రాఫిక్ లేకుండా ప్రమాదాలు తగ్గాయి. ఓకే. నెక్స్ట్ మీకు పశువులు ఉన్నాయా సార్ ఏమన్నా? మీకు పశువుల పరంగా మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా సార్? ఇబ్బంది అయితే ఆ బూడిద వలన అవుతుంది, ఏం లేదు. ఇప్పుడు పశువులు కూడా ఏదో చర్మకోశ వ్యాధులు వస్తున్నాయని వింటున్నాం మనం. వస్తుండే వాళ్ళు డాక్టర్లు వస్తుండే ఏదో ఇంజక్షన్లు వేస్తుండ్రు, అయినా సత్తనే ఉన్నాయి కొన్ని. ఓకే. చనిపోయినాయి అయితే చాలా. చాలా చనిపోయినాయి ఊర్లో, చాలా గేదెల పాల దిగుబడి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అసలు బయట లేదు, లోపల పడుకోవాల్సిందే. కిటికీలు తీసినా ఏది తీసినా మొత్తం బూడిద లోపలికి. పల్లెటూరు అంటే బయట ఎండాకాలం వచ్చిన బయట పడుకునే పరిస్థితి ఉంటుంది. పడుకునేది అది ఎందుకంటే బయట పడుకొని కొంచెం చంద్రుడు చూస్తా పరిస్థితి చూస్తా ఉండే వాతావరణం. మొత్తం ముఖం నిండా బూడిదే, అది పరిస్థితి. అందులో మళ్ళీ 5 కిలోమీటర్ వరకు పట్టాలు చేస్తున్నాను, 5 కిలోమీటర్ రోడ్లు వేస్తున్నాను. అయ్యి లేవు మరి ఎటు పోతుండో, ఎవరు తీసుకుంటుండ్రో డబ్బులు, వాళ్ళు ఎవరు ఇస్తుండ్రో, జనక వాళ్ళు ఇస్తుండ్రో, ఎవరు ఇస్తుండ్రో. మాకైతే రోడ్లు లేవు, గీడ్లు లేవు, వాళ్ళు ఏమీ లేదు. 5 కిలోమీటర్ల వరకు పట్టాలు చేస్తున్నాను. అభివృద్ధి మాత్రం జీరో లేదు, అసలు లేదు. అభివృద్ధి ఏం చేసింది లేదు. 10 సంవత్సరాలు అయినా కూడా అభివృద్ధి అయితే ఏం లేదు. రోడ్డు మీద గుంతలు తప్ప. గుంతలు ఇవి అంతా బూడిద అల్లాడుతున్నాం అంతే. అది పవర్ ప్లాంట్ అనేది నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి, కానీ నలుగురికి 5 కిలోమీటర్ల వరకు పట్టాలు చేస్తాం మీకు, రోడ్లు గీట్లు మొత్తం మాదే బాధ్యత అని చెప్పానంట. ఓకే. అని ఇప్పుడు గత్యంతరం లేదు. అది ఆ పట్టాలు లేవు, గిట్టాలు లేవు, ఏమి లేవు అసలు. మరి అది ఓకే అండి, మీ సమస్య అయితే కలెక్టర్ గారి దృష్టికి, జన్కో ఉన్నతాధికారుల దృష్టికి, బీటీఎఫ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ సమస్య బూడి సమస్య విపరీతంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించి ఈ మొక్కలు నాటే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి.